బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే విజయపెద్దన గారు. నమస్తే ఉషా. ఏప్రిల్ 22 ముద్రాస్ గురించి మనం ఒక క్లాస్ నిర్వహించబోతున్నాం. అది కూడా ఆన్లైన్ త్రూ. చాలా మందికి హెల్ప్ అవుతూ ఉంటుంది. ముద్రాస్ యొక్క డీటెయిల్స్ ఏంటి, అసలు అందులో ఏమేమి ఉంటాయి, ఎలా హెల్ప్ అవుతాయి అంటారు? అసలు జనరల్గా నీకు తెలిసిందే కదా ఉషా, యోగా అంటే మానసిక శారీరక అంటే ఆరోగ్యానికి బాగా పనిచేస్తుందని యోగా మనం వింటూ ఉంటాం. బట్ చాలామంది ఏమనుకుంటారంటే యోగా అంటే ఆసనాలు, మొత్తం ఒళ్ళు ఉంచి చేసేవి, రకరకాల భంగిమల్లో చేసేదే యోగా అనుకుంటారు. బట్ యోగా అంటే ఏంటంటే ఇప్పుడు ప్రాణాయామం, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ యోగా కిందే వస్తాయి. అట్లాగే ముద్రలు, హస్తముద్రలు ఇవన్నీ యోగా కిందే వస్తాయి. ఏంటంటే యోగా అంటే ఇంటర్నల్గా అంటే మనకి ఇప్పుడు జిమ్ చేస్తాం మనం, ఇదే ఎక్సర్సైజులు గబా గబా కాళ్ళెత్తి చెప్తా ఉంటారు. జిమ్కి యోగాకి తేడా ఏంటంటే జిమ్ చేసినప్పుడు ఎక్స్టర్నల్ పార్ట్స్కి మనకి అంటే వెయిట్ లాస్కి కానీ టోన్ అవ్వటానికి కానీ బాగా యూజ్ అవుతాయి. అఫ్ కోర్స్ మనం బెనిఫిట్స్ లేవని అనలేము. కాకపోతే ఏంటంటే లోపల పార్ట్లు కూడా ఆరోగ్యంగా వాటి యొక్క హార్మోన్స్ కరెక్ట్గా రిలీజ్ చేస్తా, అన్నీ మానసికంగా బ్రెయిన్, మెదడు అన్నీ బాగా పనిచేస్తూ ఉండాలంటే శ్వాసతో కూడిన ఆసనం వేసినప్పుడు ఏంటంటే బెనిఫిట్ ఇంకా బాగా ఉంటుంది యోగా. ఓకే. మనం ఇప్పుడు ముద్రాస్ అంటే ఏంటంటే మనం చేతులతో చేసే వాటిని హస్తముద్రలు అంటాం. ఇట్లా మనం అన్ని తెలుసు అంటే అప్పుడప్పుడు చూస్తుంటాం కదా, బేసిక్ ముద్ర, చిన్ ముద్ర. అంటే ముద్ర అంటే ఒక భంగిమ కానీ ఒక అమరిక సీల్ చేస్తాయి, అంటే సర్క్యూట్ కంప్లీట్ చేస్తాయి. మన బాడీ చూసుకుంటే లోపలంతా అంటే నర్వస్ సిస్టమ్ ఉంటుంది, శక్తి, ప్రాణశక్తి మనకి లోపల భాగాల్లో అంతా ప్రసరిస్తూ ఉంటుంది. అవునా? సో మన వైబ్రేషన్స్ కింద పాజిటివ్ వైబ్రేషన్స్ ఇవన్నీ అంటూ ఉంటాం కదా. బాడీలో కూడా మనకి ఎనర్జీ ఉంటుంది, కరెంట్ పాస్ అవుతున్నట్టుగా. సో అవి సీల్ చేసి లాక్ చేయటానికి కూడా ఈ ఈ భంగిమలు, వేళ్లతో చేసే అమరికలు కానీ భంగిమ కానీ అనొచ్చు. మనం ముద్ర అని కూడా అంటాం. మనకి పంచభూతాలని వినే ఉంటాం, అంటే గాలి, నింగి, నీరు, నేల, నిప్పు. సో ఇవి ఒక్కొక్క వేలు మన బాడీలో కూడా పంచ మహాతత్వాలు ఉంటాయి. ఈ బయట ఉన్న విశ్వంలో ఉన్న వాటికి మన దగ్గర కూడా రిప్రజెంటేషన్స్ ఉంటాయి మన బాడీలో కూడా. సో ఒక్కొక్క వేలు ఒక్కొక్క ఎలిమెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది జలం, ఇది పృథ్వీ, ఇది ఆకాశం, ఇది వాయువు, ఇది అగ్ని. ఈ 5 వేళ్ళు రిప్రజెంట్ చేస్తాయి మన బాడీకి. సో ఈ బ్యాలెన్స్ బాగున్నప్పుడు ఏంటంటే మన శారీరక మానసిక ఆరోగ్యాలు సమతుల్యంతో ఉంటాయి. ఇవి ఈ ఎలిమెంట్స్ కనుక అంటే ఒకవేళ ఈ వాయువు ఎక్కువైనా లేకపోతే జల ఇవి ఎక్కువైనా ఈ లక్షణాలు బ్యాలెన్స్ తప్పుతుంది అనమాట. సో ఈ ముద్రల ద్వారా మళ్ళీ మనం ఆ బ్యాలెన్స్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే. ముద్రాస్కి ఇంత పవర్ అంటే మనకి ఈ ముద్రల మీద మనకి విజ్ఞానాన్ని అందించే శాస్త్రాలు ఇవన్నీ ఇప్పుడు పోయినాయి. ఒకప్పుడు బాగా మన దేశంలో ఇవన్నీ పాటించేవారు. సో ఈ ముద్రాస్కి చాలా శక్తి ఉంటుంది. మీరు అన్నట్టుగానే ముద్రాస్ గురించి నేను విన్నప్పుడు అడిక్షన్స్ కూడా నేను చూశాను. ముద్రల ద్వారా ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా దానికి ఒక ముద్ర ఉంటుంది, అది చేయడం వల్ల అడిక్షన్స్ నుంచి కూడా బయటపడవచ్చు అని విన్నాను. ఇది ఎంతవరకు కరెక్ట్? నిజంగా దీనికి ఉందా అసలు సొల్యూషన్? ఉంది ఉషా. అంటే ఓన్లీ ముద్ర ద్వారానే అనే కంటే కూడా కొంచెం మన నిగ్రహం ఉండాలి, అట్లాగే మనకి సంకల్పం ఉండాలి. అంటే ఈ ముద్ర వేసేది అలవాటు చేసుకునేది ఎందుకు, మానాలనుకున్నాళ్లే కదా. ఇప్పుడు ఒక మానను అనుకున్న వ్యక్తితో మనం ముద్రలో బలవంతాన వేయించినా దాని ప్రయోజనం ఎంతవరకు ఉంటుందో తెలియదు. కానీ ఒక అడిక్షన్ ఉండి స్మోకింగ్ లేకపోతే ఆల్కహాల్, ముందు కొట్టడం, లేకపోతే సిగరెట్లు, ఒక రకంగా చెప్పాలంటే అతిగా కాఫీ, టీలు ఇవి కూడా వ్యసనమే. అంటే రోజుకో 2-3 కప్పులు అంటే ఓకే, కానీ మరీ 10-15 కప్పులు అంటే అది వ్యసనం కింద లెక్కే. ఏదైనా అతి అలవాటు ఉన్నప్పుడు దాన్ని నియంత్రించాలి అన్నప్పుడు, ఎస్పెషల్లీ అంటే నోటి ద్వారా రుచికి సంబంధించిన అలవాట్లు, అంటే ఇప్పుడు మందు అంటే తాగాలి, సిగరెట్ అంటే స్మోకింగ్, అలాగే కాఫీ, టీలు ఇలాంటివన్నీ అవి తగ్గించుకోవాలి అని మనం అనుకుని మనం చేస్తే, అంటే ఎవరో బలవంతం చేస్తే కాకుండా మనకు మానాల నుండి మనం ముద్రలు వేస్తే మాత్రం డెఫినెట్గా నెల రోజుల్లో
ఖచ్చితమైన రిజల్ట్ కనిపిస్తుంది. 1 monthలో దానికి ఒక ముద్ర ఉంటాయా ఉందా అని విన్నాను అన్నావు కదా, చూపిస్తాను. ఇది మధ్యవేలు, రింగ్ ఫింగరు, తంబు, ఉంగరం వేలు, మధ్యవేలు, బొటన వేలు కలిపి మిగతా ఈ 2 వేళ్ళు స్ట్రైట్గా పెట్టుకోవాలి. చక్కగా మన సుఖాసనంలో కూర్చుని, అంటే బాసిపట్లు వేసుకుని అట్లా ఏది కంఫర్టబుల్ అంటే మళ్ళీ బాడీ పెయిన్ రాకూడదు నీకు. చక్కగా కూర్చుని బయటికి పెట్టకుండా చక్కగా మోకాళ్ళ మీద ఉండేలాగా వెలికిలిగా. ఓకే. ఫస్ట్ 10 నిమిషాలతో స్టార్ట్ చేయాలి. ఇంకోటి గోళ్ళు ఉండకూడదు ఉషా. గోళ్ళు టచ్ అవుతున్నట్టు కాకుండా ఫింగర్ టిప్స్ టచ్ అవుతున్నట్టుగా ఉండాలి. చూడు, ఈ తంబుకి ఈ 2 ఫింగర్స్ మొత్తం ఈ 3 ఓకే ఇటు తిప్పాలి. తిప్పి చక్కగా సుఖాసనంలో కూర్చుని బాడీ ఫ్రీగా ఉంచి మోకాల మీద పెట్టుకోవాలి. బయటికి తెచ్చినట్టుగా కాకుండా మోకాల మీద చక్కగా పెట్టుకుని 10 నిమిషాలు బ్రీతింగ్ మామూలుగానే, శ్వాస మామూలుగానే తీసుకోవచ్చు హాయిగా. బట్ కళ్ళు మూసుకుని చక్కగా, అంటే ఒక విషయం మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుగా అలా చేసి ఈ 10 నిమిషాలతో స్టార్ట్ చేయాలి. ఎందుకంటే స్టార్టింగ్లో అంతకంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండదు, దీని మీద దృష్టి ఉండదు. ఇట్లా స్లోగా 10 నిమిషాలతో స్టార్ట్ చేసి 20 నిమిషాలు, అరగంట, అలా 50 నిమిషాల వరకు, అంటే ఫైనల్గా 50 నిమిషాల వరకు చేస్తే గనక నెల రోజుల్లో నీకు అంటే ఏమవుతుందంటే నాలిక మీద ఉన్న గ్రంథులు, అంటే రుచికి మనం టేస్ట్ బడ్స్ అంటాం, అవి ఆల్టర్ అవుతాయి. ఓకే. వాటి యొక్క కంప్లీట్ స్వరూపం మారుతుంది. ఓకే. మారి నీకేంటంటే ఈ అన్నెసరీవి, అంటే శరీరానికి హాని చేసేవి ఏవైతే ఉంటాయో వాటి మీద నీకు దృష్టి ఉండదు. అవి తినాలనిపించడం కానీ, తాగాలనిపించడం కానీ అటువైపు వెళ్ళదు. అది. సో దాని మీద దృష్టి ఉండదు. ప్లస్ తాగాలనే కోరిక కూడా నీకు తాగిన తర్వాత ఇది వరకు నువ్వు ఆస్వాదించినట్టుగా ఆస్వాదించలేవు. ఓకే. సో టేస్ట్ బడ్స్ యొక్క స్వరూపం మారిపోతుంది. వండర్ఫుల్ అండి. అసలు అంత శక్తి ఉంటుందని నిజంగా మనకే తెలియదు ముద్రల వల్ల. ఒకవేళ దాన్ని గనక మనం ఓన్ చేసుకొని చేసినప్పుడే ఆ ఫీల్ తెలుస్తుంది. కాకపోతే మనం సంకల్పంతో, నిగ్రహంతో చేయాలి. ఇప్పుడు ఎవరో మానాలని మనం నువ్వు చెయ్యి అంటే వాళ్ళు ఎంత ఏకాగ్రతతో చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. అదే ఎవరికి వాళ్ళు గనక నాకు ఈ వ్యసనం ఉంది, ఇది తగ్గించుకోవాలి అంటే గనక ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది. దీన్ని అపాన ముద్ర అంటాం మనం. అపాన ముద్ర. ఓకే. పేర్లు కూడా ఉంటాయి ముద్రలకి. అపాన ముద్ర. ఈ అపాన ముద్రని గనక 10 నిమిషాలతో మొదలుపెట్టి ఎవరైతే ఎడిక్షన్స్ కానీ, సబ్స్టెన్స్ అబ్యూస్ కానీ, ఇప్పుడు కొత్తగా డ్రగ్స్ కూడా ఉన్నాయి కదా, ఏదైతే తగ్గించుకోవాలనుకుంటున్నారో రీహాబిలిటేషన్కి వెళ్ళినా సరే ఒకవేళ అక్కడ చేసుకోవచ్చు. వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని, అంటే కొంతమంది మళ్ళీ మొదలు పెడతారు. అలా మొదలు పెట్టకుండా ఉండాలనుకున్నా, మొదలు పెట్టాలనిపిస్తూ ఉన్నా, ఏదైనా సరే ఈ ముద్రను కూడా దృష్టిలో పెట్టుకుని ఇది కూడా ఫాలో అయితే గనక చాలా లాభాలు ఉంటాయి. వినడానికి నాకే షాకింగ్గా ఉంది. బట్ గ్రేట్ ఐడియా మ్యామ్. చాలా మందికి హెల్ప్ అవుతుంది. అసలు ముద్రలు చాలా వాటికి పనిచేస్తాయి ఉషా. ప్రతిదానికి ముద్రలు ఉన్నాయి. మీరు అన్నట్టుగానే చాలా మందికి వీటిపైన అవగాహన లేకపోవడం, అండ్ దాంతోపాటు ఇప్పుడున్న దాంట్లో ఎవరికి దీనిపైన దృష్టి లేకపోవడం. నేను కూడా ఏంటంటే ఈ ముద్రల మీద హఠాత్తుగా నాకెందుకు ఇంత ఇంట్రెస్ట్ వచ్చిందంటే సైకోథెరపీస్లో, అంటే ఇప్పుడు సైకాలజీకి కౌన్సిలింగ్ ఇస్తూ నేను టాక్ థెరపీస్ ఇస్తాను కదా, మెడిసిన్స్ ఇవ్వను కదా, ఇలాంటప్పుడు ఇంకా ఏ రకంగా క్లయింట్కి హెల్ప్ చేయొచ్చు అనే దానిలో ఈ ముద్రల గురించి చూడటం, ముద్రల గురించి స్టడీ చేయటం, నేను ముద్రల గురించి నేర్చుకునే ఒక కోర్సులో జాయిన్ అవటం, ఈ ప్రాసెస్లో ఇది ఎందుకు మనం ఇంట్రడ్యూస్ చేయకూడదు, అందరికీ యూజ్ అవుతుంది కదా అనే థాట్లోంచి వచ్చిన ఈ ఆలోచనే ఈ ముద్రల గురించి స్టడీ. ఇప్పుడు ఏ ఖాళీ టైం దొరికినా నన్ను చూస్తే ఏ ముద్రల గురించి చదువుతా, ముద్రల గురించి బ్లాగ్స్ చదువుతా, నెట్లో చదువుతా, కోర్స్ చేస్తా. సో ప్రస్తుతానికి నా దృష్టి అంతా ముద్రల మీదే ఉంది. వండర్ఫుల్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మందికి చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. అండ్ ఈ క్లాస్ కూడా చాలా మందికి
ఎంతవరకు ఎన్రోల్ చేసుకుంటారో నాకు తెలియదు, కానీ ఇలా ఫోకస్డ్గా ఉండాలి అనుకున్నా, మానసిక రుగ్మతలు ఏవైతే ఉంటుంటాయో వాటి నుంచి మనం ఓవర్కమ్ అవ్వాలి అనుకున్నా, లేదంటే మెంటల్ స్ట్రెస్సెస్ ఎవరికైతే ఉంటుండే వాటి నుంచి ఓవర్కమ్ అవ్వాలనుకున్నా ప్రతిదానికి ఒక ముద్ర ఉందనేది మాత్రం క్లారిటీ వచ్చింది. లేకపోతే కూడా ప్రశాంతంగా ఉండాలంటే కూడా ముద్రలు వేసుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత April 22 నుంచి 5 days ఈ క్లాస్ ఉండబోతుంది ఆన్లైన్లో. అపాన ముద్ర గురించి మీరు చాలా క్లియర్గా డీటెయిల్డ్గా కనుక వినుంటే మీకు ఒక క్లారిటీ ఇప్పటికే వచ్చి ఉంటుంటుంది. ఎవరైనా సరే ఈ క్లాస్కి జాయిన్ అవ్వాలి అనుకున్నా, ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా, మీకున్న ప్రాబ్లమ్కి సరిపడా సొల్యూషన్ ఉంటుందా అని మీరు ఎంక్వైరీ చేయాలి అనుకున్నా, కింద స్క్రోల్ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే విజయ పెద్దనగర్ టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.